అసలు ఈ రోజు మన ఇద్దరు మన మీద మా ఒకరి మీద ఒకరు కౌంటర్లు ట్రై చేద్దాం. ఓకే ఓకే నీ కోరిక. ఓకే అండర్స్టాండింగ్ తో ఆడుకుంటే ఆశిస్తూ కాసేపు ఆడుకుంటాం. ఆశతనా? సరే ఓకే. మనం దయ్యం అని మాట్లాడతాం. గుడిలో పూనుకుంటే దేవత అంటారు, గుడి బయట పూనుకుంటే దయ్యం అంటారు. ఏదో సందర్భంలో ఏ బాయ్ ఫ్రెండ్ ఇది ఏంట్రా బాబు దయ్యం పోయించినట్టు అంటారు కదా, అదేదో డైరెక్ట్ గా పెట్టాడు అరుణ్. నా క్యారెక్టర్ ఎలాంటిదంటే ఎవడైనా ఏదైనా పని చేయొద్దంటే నేను అదే ఎందుకు చేస్తాను. పేరంటే పర్టికులర్ గా నేను వాటి జోలికి పెద్దగా వెళ్ళేవాడిని. ఆయన కూడా వాటి జోలికి వెళ్ళలేదు. ఇప్పటికే బైక్ వదిలేసి నడపడం మన కొద్దిగా ఆ జోలికి వెళ్ళేవాడు కాదు, యాక్షన్ కాదు అప్పుడు. కెమెరాలో మనం ఏం మర్చిపోతామంటే మనం మనలా ఉండడమే కరెక్ట్. నేను ఎలా ఉంటే అదే నా ఐడెంటిటీ, హరీష్ అన్న ఎలా ఉంటే అదే ఆయన. సో ఈ సినిమాలో ఆ పాయింట్ కూడా ఒక టచ్ చేసాం. మంచి పాయింట్ అది. సినిమా చూస్తే అర్థం కాదు ఎంత స్ట్రాంగ్ చెప్పారు తెలియదు, కానీ ఈ మధ్య అనిల్ రాయ్ ఇప్పుడు చూడు టప్ప ఫ్యామిలీ కూడా షూటింగ్ చేసాడు, ఏం చేస్తాం ఇట్లా కూర్చొని, ఇలా ఈ కంపారిజన్స్ ఎక్కువ ఉంటాయండి. ఈ కంపారిజన్స్ లేకుండా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ ఎవరి ఐడెంటిటీ వాడిదే అనే పాయింట్ కనుక ఇందులో గట్టిగా చెప్పగలిగితే ఐఎమ్ ఆల్రెడీ సోల్డ్ ఫర్ ద ఫిల్మ్. వైష్ణవి చైతన్య కాకుండా దీంట్లో నలుగురు హీరోయిన్స్ నలుగురు సర్ప్రైజ్. నలుగురు హీరోయిన్స్ ఉన్నారా? నలుగురు హీరో అవన్నీ అండి చెప్పు. అడిగింది ఎవరు క్వశ్చన్ అన్న ఇందాకేమనుకున్నాం మీ మీద నాకేం తమ్ముడు యువర్ హార్డ్ వర్కింగ్ అని చెప్తున్నాను. అయితే ఓకే.